జాతరలో చూస్తే హైదరాబాద్ నుండి కాకుండా ఇతర చాలా ప్రాంతాలకు వెళ్ళి ఇవాళ లాల్ దర్వాజా నుండి వచ్చిన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఒక ఆలయం లాగా, ఒక మందిరం లాగా ఏర్పాటు చేసి దాని ముందు అమ్మవారిని స్వాగతం పలుకుతున్న పెద్ద పెద్ద ముగ్గులతో అమ్మవారిని అలంకరించి ఇక్కడ పూజిస్తూనే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ ఇద్దరు తల్లులు గద్దె మీద వచ్చిన తర్వాత ఆ తల్లులను దర్శనం చేసుకొని పునీతులవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ఆలోచన ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా ఇక్కడ రూపకల్పన చేశారు, ఈ ముగ్గులు ఎందుకు వేశారు, అసలు వీళ్ళ పరివారం ఎంతమంది ఉంటారు, వాళ్ళ 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 అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి ఇదంతా ఏర్పాట్లు? పెద్ద చిన్న కలిపి 100 ఉంటాం మేము. లాల్ దర్వాజా రాజన్న బాడితోనే వచ్చినాం మేము అమ్మవారి దర్శనం కోసం. ప్రతి సంవత్సరం వస్తాం మేము, ఇన్నే ఉంటాం. 2 సంవత్సరం ఇన్నే ఉన్నాం. మాకు చాలా ఇష్టం, మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి. ఈ ముగ్గులు ఇదంతా ఏంటి? అమ్మవారికి నచ్చాలి, అమ్మవారికి మంచిగా అనిపించాలి, అమ్మవారికి ఇట్లా పెట్టి అందరికీ మంచిగా అనిపించాలి, అమ్మవారి శాంతి కావాలి, మనకి మంచి చేయాలి. అమ్మవారి దగ్గర వస్తే ఇలా వచ్చిన పట్టండి అందరు మంచిగా ఉన్నాం. ఇట్లా ఎక్కలేదు, ఎంత గౌడీలు ఉన్నాయి, ఎంత ఏడ ఉంది, ఇట్లా శోభ ఇట్లా కనిపించలేదు, ఈడ కనిపిస్తుంది, మంచి ఉంది. అమ్మవారి మహిమ ఉంది. మేమైతే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్. మంచిగా కొడుతున్నాయని మనకి మంచిగా అమ్మవారు మనకి మంచిగా చూస్తున్నానని మనం ఇలా వస్తున్నాం కదా. అందరికీ మంచిగా చూడాలి అని, అమ్మవారికి మంచిగా కావాలి అని వస్తాం. 15 సంవత్సరం 15 దినాలు మంచిగా ఉంటాం, హాయిగా తింటాం, తాగుతాం. ఇక మన ఒక్క కుటుంబ ఇవి కూడా ఉండము. అంతమంది మనం 100 మంది ఉంటే కూడా అంత ఒక కుటుంబం అయ్యి వస్తాం, మంచిగా పోతాం, హాయిగా అన్ని దర్శనాలు చేసుకొని కనిపిస్తుంది. ఇక్కడ యాత్రకి వస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. సమ్మక్క సారక్క మేడారం యాత్ర ఏమన్నా అమ్మవారి దగ్గర అడిగితే అది జరుగుతుంది. దాని గురించి జనాలు ఇక్కడ వస్తుంది, అందరు వస్తారు. ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. డాన్స్ చేస్తాం, ఆడతాం, అది చేస్తాం, మస్తు ఎంజాయ్ చేస్తాం, పూజలు చేస్తాం, మేకలు కోస్తాం అమ్మవారి దగ్గర డైలీ. ఏంటి అంతగా ఎందుకు అంత సంతోషంతో దీనిలో పునీతులు అవుతూ ఉంటారు మీరు? మేము ఎక్కడి నుండి ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ జాతరలో పాల్గొంటాం. అలాగే అమ్మవాళ్ళను ఒక ఆలయంగా నెలకొల్పి అక్కడ ముగ్గులతో ఆ తల్లికి స్వాగతం పలుకుతూ మా దీవెనల కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. చాలా పునీతులు అవుతామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో నరేందర్, భారత్ న్యూస్, మేడారం నుండి.